నెల్లూరులో పిచ్చ వర్షాలైతే పడుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు పోయేదానికే లేదు. అందుకోసం నాకు వేడి వేడిగా ఏమన్నా తినాలనిపిస్తూ ఉంది. మధు హోమ్ స్టైల్‌లో ఎగ్ దోస చూడండి సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. తింటూ ఉంటే నన్ను తలుచుకుంటా తినవచ్చు. అలా మన దోస మీద జల్లి ఇలా మన హ్యాండ్‌మేడ్ ఐటెము పౌడరు. నెక్స్ట్ టైమ్ ఈ పౌడర్ చెప్తా టాప్ సీక్రెట్ చారి. అలా మన ఎగ్ తీసి అది ఏ డైరెక్షన్‌లో పడితే ఆ డైరెక్షన్‌లో వదిలేసి సుకుమారంగా తరిగిన ఎర్రగడ్డని అలా వేయి. మన పప్పుల పొడి ఉంది కదా! పప్పుల పొడిని కూడా కొంచెం అంటే అలా విదిలించు. పోసేయకు. కొత్తిమీర 2 అంటే 2 పాయలు తీసుకొని పెద్దగానే అలా వదిలి ఇలా ఆయిల్ వేసి ఈ వర్షానికి ఈ దోస పక్కన బొంబాయి చట్నీ పెట్టుకొని తింటే ఎంత బాగుంటుంది. చూడండి కలర్ కాంబినేషన్ తిరగతిప్పకుండా ఎత్తి అలా మన ప్లేట్లో పెట్టి ఇలా చుంచి అలా మన బొంబాయి చెట్లో ముంచి ఇలా నోట్లో పెట్టుకో. వరే వా! ఏమంటారు? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుండే మీ మధు. బాయ్.